ప్రతి ఒక్క మనిషికి చిరునవ్వు నవ్వడం చేతనవ్వాలి. ఒకసారి నవ్వండి తల్లులు, నవ్వండి. అంటే మీ అందరికీ చిరునవ్వు నవ్వడం వచ్చు ఆల్రెడీ. పెద్దగా శబ్దం వచ్చేటట్టు నవ్వకపోతే దాని పేరు చిరునవ్వు. చిరునవ్వు యొక్క ఉపయోగాలు ఏంటి? 40 కండరాలు పనిచేస్తాయి ముఖంలో చిరునవ్వు నవ్వితే. చిరునవ్వు నవ్వేటటువంటి వాళ్ళకి కనీసం 30-40 రోగాలు రావు. మా డాక్టర్లకు చాలా నష్టం మీకు రోగాలు రాకపోతే. అందుకనే చాలామంది డాక్టర్లు ఎప్పుడు సీరియస్గా ముఖాలు పెట్టుకొని ఉంటారు. సీరియస్గా ముఖాలు పెట్టుకున్న వాళ్ళందరూ తొందరగా చచ్చిపోతారు. వీళ్ళందరూ పోతారు. సీరియస్ ముఖాలు పెట్టుకోవద్దు. సీరియస్ ముఖం ఉంటే పెనములాగా ముఖం పెట్టుకుంటే మీ ముఖాన్ని జొన్నలు ఇసిరేస్తే పేలాలు తయారవుతాయి. దానికి వెనుకొస్తుంది ఆ ముఖం, దేనికి వెనికిరాదు. చిరునవ్వు నవ్వితే ప్రయోజనం గురించి మీ కాలేజీలో జరిగిన ఒక స్టోరీ చెప్తా వినండి. ఒకరోజు ఒక లెక్చరర్ వాళ్ళ ఇంటి దగ్గర ఆయన భార్యకి 5ంటికి వస్తా, నేను సినిమాకు పోదాం, రెడీగా ఉండమని చెప్పాడు. ఆమె 4 గంటలకే సీరియల్స్ చూడటం ఆపేసి, ఎంత త్యాగమో చూడండి, ఆపేసి స్నానం చేసి తలకాయలు 20 రూపాయలు మల్లెపూలు పెట్టుకొని కాసుకొని ఉంది. మన సార్ 7 గంటలకు పోయాడు. సార్ ఎప్పుడు దుమ్ములాడుతూ ఉంటాడు, ముఖం పెనమలాగా ఉంటుంది. ఇప్పుడు సీన్ ఎట్లుంటుందో చెప్తా. 7 గంటలకు రాగానే ఆయన భార్య 2 గంటల నుంచి వెయిట్ చేస్తుంది. ఈయన చూడగానే అని అన్నది, తలకాయలో పూలు తీసి నేలకేసి కొట్టింది. పెనం ముఖం సారది. ఏంటి పూలు నేలకేసి కొట్టినావు అని అన్నాడు. కొట్టక అన్నది ఆమె. నేలకేసి కొట్టినవేంది అన్నాడు. మరలా 20 కాకపోతే 100 రూపాయలు. ఎన్ని గంటలకు వస్తానో ఎన్ని గంటలకు వచ్చినావు నువ్వు అన్నది. అందా మరి 2 లక్షలు పెట్టి కొనుక్కుంది ఆయన్ని. అర్థమైందా మీకు? 2 లక్షలు పెట్టి కొనుక్కుందంటే వరకట్నం ఇచ్చింది. మీరు గట్టిగా మాట్లాడకండి. ఎందుకుంటుంది? నేను మగోడిని ఎప్పుడైనా వస్తాన్నాడు ఆయన. ఆహా, మగోడు వేసి ఎప్పుడైనా వస్తావా? అసలు ఈ డైలాగ్ నీది కాదే, మీ అమ్మింతే మీ నాయన ఇంతే అన్నది ఆమె. మా అమ్మను మా నాయన అంటవా? మీ అమ్మింతే మీ తాతింతే మీ ముత్తాతింతే నేను మొదలు పెట్టాడు. అయిపోయింది స్టోరీ. ఈరోజు సినిమా ఎటు పోయింది, పూలు ఎటు పోయినాయి, రాత్రికి బువ్వ కూడా లేదు. ఇంక రాత్రికి మాట్లాడుకోలే. తెల్లారినాక ఎప్పుడో సఖ్యత ఏర్పడ్డది, మళ్ళీ బడికి వచ్చిండు. చూడు ఎంత కంగాలి అయిందో. అదే చిరునవ్వు ముఖం ఉన్న టీచర్ అయితే ఏమవుతుంది, అధ్యాపకుడైతే? మళ్ళా సీన్ స్టార్ట్ అయింది. 7 గంటలకు వచ్చాడు ఈయన కూడా. ఆమె పూలు నేలకేసి కొట్టింది. ఈయన చిరునవ్వుతో ఇంక ఈ పూలు దక్కవు. అది కాదు, నేను అసలు 4 గంటల నుంచి నాగేశ్వరరావు సార్కి చెప్పినా ఇంటికి పోతా సార్ అని. ఏం పని ఆ ఇంటికి నీకు అని అన్నాడు ఆయన. నా భార్యకి మాట ఇచ్చిన సార్, నేను మాట తప్పిటోని కాదు నేను చెప్పా. నీకేనా భార్య, మాకు లేదా భార్య, మేము ఉండడం లేదు 7 గంటల దాకా, ఉండో అని కూర్చోబెట్టాడు. రేపు నేను డెఫినెట్గా 4ంటికి వస్తా, అవసరమైతే సెలవు పెట్టాను వస్తాను నీకోసం, సినిమాకు పోదాం గ్యారెంటీగా. ఈరోజు తప్పినది ఏమనుకోకన్నాడు. ఆమె అర్థం చేసుకుంది. చిరునవ్వుతో ఆ విధంగా అర్థమయ్యేటట్టు చెప్తే అర్థం చేసుకుంటారు, ఎంత కోపమున్న భార్యలైనా. ఈ పాఠము మీ మేడంలకి మీ టీచర్లకు కాదు, వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకేం చెప్పటంలా, మీకు చెప్తున్నా. పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు మీరు రేపొద్దున్న పెళ్లి శుభులకి వెళ్తే మగపిల్లలైనా ఆడపిల్లలైనా ముఖాన్ని చిరునవ్వు ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. పెనం ముఖం గాలిని ఎత్తుకోకండి. అది చెప్పడానికి మీకు చెప్పేది. ఈ చిరునవ్వుతో ప్రయోజనం స్వయంగా నేను చూసింది ఒకటి ఉంది. కర్నూలులో రైలు ఎక్కా నేను, డోన్ పోవాలి. బాగా రద్దీగా ఉంది ప్యాసింజరు. మనకి ఈ ప్యాసింజర్ రైల్లో 2 పెట్టెలు మనకి ఫ్రీగా ఇస్తారు రైల్వే వాళ్ళు. మొదటి నుంచి సాంప్రదాయం ఇది. మేము చదువుకున్నప్పటి నుంచి కూడా 2 పెట్టెల్లోకి ఎవడు పరీక్ష చేసేటోడు రాడు. మన పెట్టెలై. ఆ పెట్టెలు కూడా రద్దీగా ఉన్నాయి. ఇక ఎక్కిన వాళ్ళు ఒక అతను దుర్వాసుడు తమ్ముడు ఉన్నాడు, పెనమ్మహముడు. ఆ కూర్చున్న వాళ్ళు ఒకడు ఏం చేశారంటే అడ్డం తిరిగి సరిపడా కూర్చున్నాడు. వాడి పక్క చూశాడు ఈ నిలబడ్డాడు. పెనమ్మహం కదా, జరగా అన్నాడు. కూర్చున్నాడు. జరగను అన్నాడు. ఎందుకు జరగవు? జరగనంతే. నీ అబ్బదనుకున్నావు రైలు జరగనటంలో కొడక అన్నా నిలబడ్డాడు. నా అబ్బది కాదులే, నీ అబ్బది, నేను జరగను, ఏం చేసుకుంటావు చేసుకోపో. వాడు అట్లే కూర్చున్నాడు.
వీడు అట్లే నిలబడ్డాడు, ఇద్దరు తిట్టుకుంటా ఉన్నారు, వెలుతురుతో వచ్చింది, ఇటు దిగిపోయినాడు, వాడు కూర్చొని ఉన్నాడు. తర్వాత ఇంకో బ్యాచ్ ఎక్కినారు, నేను చూస్తా ఉన్నా ఏం జరుగుతుందని. ఈ ఎక్కిన వాళ్ళలో చిరునవ్వుడు ఒకడున్నాడు, ఈడికి కూడా ఈ సీటు మీద కనబడింది. ఈడు ఎట్ట మాట్లాడుతున్నాడో చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. అన్నా కొంచెం జరగనా, చిరునవ్వుతో కొంచెం జరగన్నా అన్నాడు. కూర్చున్నాడు, మూడింకా అవ్వలే, జరగను అన్నాడు వాడు. అట్లే ఏమి చెప్తావన్నా జరగనని, ఎంత దూరం నుంచి వస్తున్నావో, నీకెంత కాళ్ళు నొప్పులు లేకపోతే సీటుకి అడ్డం తిరిగి 2 సీట్లు కూర్చుంటావు, ఐ కెన్ అండర్స్టాండ్ యూ, ఐ విల్ సపోర్ట్ యూ అన్నాడు. వీడు నిలబడ్డాడు. ఒక 2 ఇంచులు జరగనా ఇదంతా చెప్పి, వాడు 2 ఇంచులు అనుకొని జరిగిండు. బోగోలు పోయేటోడికి 6 ఇంచులు అయింది అది, డోన్ పోయేటోడికి అడుగు అయింది అది. వాడు అరటి పనులు తీశాడు, వీడికి సగం వాడికి సగం తిన్నారు ఇద్దరు. వాడు సంచిలోంచి తినుబండారాలు తీశాడు, ఇద్దరు సరిసగం తిన్నారు. 20 కిలోమీటర్లు పోయే లోపల స్నేహం ఏర్పడింది, సీటు దొరికింది. నోరు మంచిదైతే ఊరు మంచిదని అందుకే అన్నారు. చిరునవ్వు సాధించుకోవచ్చు, పెనమోహంతో సాధించుకోలేవు. ఇలాంటివి ఎన్ని సంఘటనలైనా మన టీచర్లకు అనుభవంలో ఉన్నాయి, అట్లాంటివి చెప్పగలరు. సారాంశం ఏంటంటే, మంచి మానవ సంబంధాలు పెంచుకోవడంలో చిరునవ్వు పాత్ర గొప్పదే. మీరు ప్రయోగం చేయొచ్చు కావాలంటే. ఈ అమ్మాయిల్లో ఒక అమ్మాయి కాలేజ్ అయిపోయినాక కొండారెడ్డి బురుజు మీదకి ఇంటికి వెళ్తా ఈ అమ్మాయి ఏజ్ గ్రూప్ ఉండి ఒక అమ్మాయిని ఎదురు నిలబడు, ఎదురైతే అక్కడ ఆగు. అమ్మాయిలైతే అమ్మాయిలనే ఎదురు నిలబడి మాట్లాడాలి, అబ్బాయిలనే మాట్లాడండి, రివర్స్ చేయగాకండి, లేనిపోయిన చిక్కులు వస్తాయి నాకు. నువ్వు నిలబడి చిరునవ్వు నవ్వు అంతే. ప్రయోగం చేయండి మీరు కావాలంటే, మీకే అర్థమవుతుంది. మీరు ఎదురు నిలబడి చిరునవ్వు నవ్వగానే అవతల మనిషి ఆగుతారు, ఎక్కువసార్లు ఆగుతారు. ఆకపోతే ఇంకో మనిషిని ట్రై చేయి. మీ పేరు అరుణే కదా అని అనండి. కాదండి అంటది అమ్మాయి. లేదా నువ్వు అరుణవే, నో డౌట్ నువ్వు అరుణ, నాకు తెలుసు, 5 ఏళ్ళు మనం కలిసి ఉన్నాం, ఒకే స్కూల్లో చదివినాం, ఓకేనా, పక్క బెంచీలో కూర్చున్నాం మనం, నువ్వు అరుణవే అని అనాలి మరలా. కాదండి అంటది అమ్మాయి. కాకపోయినా అదేంది అచ్చం ఎగ్జాక్ట్లీ అరుణలాగా ఉన్నారు, మీరు అరుణ కాదైతే ఒకసారి మీ నంబర్ ఇవ్వండి, నా నంబర్ కూడా ఇస్తా. ఆ అమ్మాయిని మిస్ అయ్యి ఎంతకాలం అయింది, మేము మీతో మాట్లాడుతూ అప్పుడప్పుడు నా ఫ్రెండ్తో అరుణతో మాట్లాడిన ఫీలింగ్ తెచ్చుకుంటా, ప్లీజ్ హెల్ప్ మీ అని అనండి. మీరు నంబర్ ఇవ్వండి, ఆ అమ్మాయి నంబర్ ఇస్తుంది, 10 సార్లు మాట్లాడండి, మీకు స్నేహం ఏర్పడుతుంది. స్నేహం సంపాదించడం సులభం. ప్రత్యక్షంగా జరిగిన ఉదాహరణ, ఒక టీచర్కి జరిగిన ఉదాహరణ చెప్తా, దాంతో ముగిస్తాను. నేను ఇక్కడ క్లాసులు జరుపుతూ ఉంటా మా దగ్గర వ్యక్తిత్వ వికాసం మీద. 15 ఏళ్ళ నాడు తిరుపతిరావు అని ఒక ఆయన విజయనగరం నుంచి నా దగ్గరికి వచ్చాడు. తిరిగి వెళ్తా ట్రైన్లో ఎదురుగున్న అతన్ని చిరునవ్వుతో పరిచయం చేసుకున్నాడు. విజయనగరం పోయేదాకా 800 కిలోమీటర్లు మాట్లాడుకుంటూ పోయారు. ఇక్కడ ఏం క్లాసులు జరిగిన విషయాలు, కేవలం రైల్లో వచ్చిన స్నేహం అది. 3 నెలల తర్వాత తిరుపతిరావుకి బ్లడ్లో క్యాన్సర్ అయితే రాయవెల్లూరులో జరిపించాం. చనిపోతానని అర్థమైంది. అందరి ఫ్రెండ్స్కి ఉత్తరాలు రాశాడు. ఈ రైల్లో దొరికినట్టు కూడా ఉత్తరం రాశాడు. ఈ రైల్లో 8 గంటల్లో 10 గంటల్లో ఏర్పడ్డ స్నేహం ప్రభావం చూడండి. చిరునవ్వు ద్వారా వచ్చిన స్నేహం అది. ఆయన స్టూడెంట్స్ అందరూ డబ్బులు పంపించారు క్యాన్సర్లోంచి బయటపడడానికి. స్నేహితులు మేము కొంత పంపించాం. ఈ రైల్లో పరిచయమైన అతను 2 లక్షలు పంపించాడు. మీరు ఇమాజిన్ చేయగలరా? జరిగింది ఇది. కేవలం మన యొక్క ప్రవర్తన ద్వారా మనుషుల్ని రాబట్టుకోవచ్చు. కేవలం మన యొక్క ప్రవర్తన ద్వారా మనుషులను దూరం కూడా చేసుకోవచ్చు. మనుషుల్ని రాబట్టుకోవటం ఎలా? ఇది జీవితానికి చాలా కీలకం. రేపొద్దున మీరు విజయం సాధించాలి అంటే రాబట్టుకోవటం ఎలా? అవే మంచి మానవ సంబంధాలంటే. మంచి కమ్యూనికేషన్, చక్కగా మాట్లాడడం ఎలా? ఇట్లాంటి విషయాల్ని పిల్లలకి ప్రత్యేకించి మన అధ్యాపకులు నేర్పించండి. క్లాస్ రూమ్లో వాళ్ళకి జీవితాలకి పనికొస్తే